కరుణాకర్ల కళ్ళు మన మీదే ఉన్నాయి. ఏయ్, అటు చూడకు. వాళ్ళకి నీ మీద కూడా అనుమానం వస్తుంది. దాని మొహం అదేం చేస్తుందిలే. నేను మహేష్ గారు వచ్చారని అడిగాను కదా, అది కరుణాకర్ గారు మిత్రకి చెప్పి ఉంటారు. అందుకే తను అక్కడే కూర్చొని నన్నే చూస్తుంది. అవునవును, గుడ్ల గూబలా చూస్తోంది. నేను మహేష్ సార్ని కలవడం తనకి ఇష్టం లేదు, అందుకే కాపలా కూర్చుంది. ఎందుకంటావు? ఏమో తెలీదు. ఏం చేద్దాం? ఏమో తెలీదు. వీళ్ళని దాటి మనం మహేష్ సార్ గారి దగ్గరికి వెళ్ళలేము, కలవలేము. ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? నేను ఒకటి చెప్తా, నువ్వు చెయ్యి. నువ్వు వెళ్ళి మహేష్ సార్ని కలిసి ఆ వీడియో నేను అడిగానని చెప్పి తీసుకునిరా. నేనా? దానికైనా ఏంటి తెలివితేటలు మనకుండవా? నువ్వు వెళ్ళి మహేష్ సార్ని కలిసే మార్గం చెప్తా. నువ్వు సామాన్యురాలివి కాదే. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదే. మేడం, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, మనం కూడా తిందాం మేడం. బాబా ఎప్పుడు తిండిగోలేనా? ఆనందిని నమ్మడానికి లేదు. అది తిని వచ్చే వరకు నీ కళ్ళన్నీ దాని మీదే ఉండాలి. సో మీరు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తినండి. నేను వాళ్ళతో పాటు సమానంగా కూర్చొని తినాలా? చెప్పిన పని చెయ్యండి సార్. వెళ్ళండి. ఈ మిత్రని దాటి మహేష్ని ఎలా కలుస్తావో నేను చూస్తాను.